నమస్తే మిత్రులారా, నేను జర్నలిస్ట్ రమేష్ని. ఈ తెలంగాణ రాష్ట్రం కోసం, తెలంగాణ రాష్ట్ర రైతన్నల కోసం, తెలంగాణ రాష్ట్ర ప్రజల సమస్యల కోసం కేసీఆర్ గారు ఎనీ టైం ఫామ్ హౌస్లో ఆలోచిస్తూనే ఉంటాడట. ఆయన ప్రతిదీ సోషల్ మీడియాలో జరుగుతున్న ఈ కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న అన్యాయాలు, ఈ కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న అక్రమాలు, భూదందాలు, భూ కబ్జాలు, ఇవన్నీ కేసీఆర్ గారు ఒక్కటి మిస్ కాకుండా ప్రతిదీ తెలంగాణ ప్రజల యొక్క సమస్యల్ని చూస్తూనే ఉంటాడట. నేను 10 ఏళ్ల పాటు తెలంగాణ రాష్ట్రాన్ని బ్రహ్మాండంగా తీర్చిదిద్దితే ఈ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ 60 ఏళ్ల చరిత్ర గల కఠోరమైన కాంగ్రెస్ చీకటి వెలుగులో తీసుకెళ్తుంది, మళ్ళీ ప్రజల్ని ఇబ్బంది పెడుతుంది, తెలంగాణ ఆర్థిక వ్యవస్థని మొత్తం కుల్లగొడుతుంది. ఇటు చంద్రబాబు నాయుడు గారు, నరేంద్ర మోడీ గారి యొక్క చేతుల్లో రేవంత్ రెడ్డి ఆడుతున్నాడు అన్నట్టుగానే కాంగ్రెస్ పార్టీని బొందబెడుతున్నాడు. పార్టీలు బొందబెట్టుకున్నా పర్లేదు, కానీ ప్రజలకు అన్యాయం జరుగుతుంది. మనం దీనిపైన యుద్ధమే చేయాలనుకుంటూ కేసీఆర్ గారు ఎప్పటికీ ఫామ్ హౌస్లో కూర్చొని ఇదే ఆలోచించడంతో నిన్న కేటీఆర్ గారితో, హరీష్ రావు గారితో, అదేవిధంగా నీటిపారుదల శాఖ మంత్రులతోటి కూర్చొని కేసీఆర్ గారు సుదీర్ఘంగా మాట్లాడడం జరిగింది. తెలంగాణ సమస్యలపైన ఏం చేద్దామనే దాని గురించి, బనకచర్ల విషయం పైన ఏం చేయాలో దాని గురించి సుదీర్ఘంగా మాట్లాడడం జరిగింది. అంటే అధికారంలో ఉన్న నాయకుడేమో 10వ సారి రాహుల్ గాంధీని, నరేంద్ర మోడీని, చంద్రబాబు నాయుడు గారిని జోకే ప్రయత్నంలో ఉంటే కేసీఆర్ గారు మాత్రం తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం, ప్రజల కోసం మాత్రమే ఆలోచిస్తున్నాడు. ప్రజలు మాకు మార్పు కావాలి, రేవంత్ రెడ్డి మాకు మార్పు అవసరం ఉందనుకుంటూ ఓటేసిన రేవంత్ రెడ్డి ఏమో ఢిల్లీకి పరుగులు తీస్తున్నాడు. కేసీఆర్ గారేమో ఫామ్ హౌస్లో ఉండి ప్రజల కోసం ఇంకేం చేయాలి, మనం ఇంకేం చేయగలుగుతాం, మళ్ళీ పాత రోజులు తీసుకొచ్చిన ఈ యొక్క రాక్షసుల్ని మనం ఏం చేద్దాం అనుకుంటూ కేసీఆర్ గారు మాట్లాడారట. చూద్దాం, ముచ్చటిని చూద్దాం. కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యమైంది, రైతుల కోసం రాజీ లేని పోరాటాలు చేయాలి. చంద్రబాబు మోడీ ప్రయోజనాలకే రేవంత్ కాళేశ్వరాన్ని కావాలనే ఎండబెడుతుర్రు. ప్రభుత్వ వైఖరిని ప్రజాక్షేత్రంలో నిలదీయాలి. రాష్ట్రంలో యూరియా కొరత తీవ్రంగా ఉంది. వ్యవసాయాన్ని ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుంది. ప్రజల సమస్యలు పట్టించుకోవడం లేదు. కాంగ్రెస్ బీజేపీ పార్టీలను నిలదీయాలి. నేతలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సూచన. మీరు ఈ విషయంలో ఒక్కటి గమనించాలి మిత్రులారా, ఏంటంటే కాళేశ్వరాన్ని కావాలనే ఎండబెడుతుర్రు. కాళేశ్వరాన్ని కావాలని ఎండబెడుతుర్రు. దేనికోసం? ఇసుక కోసం. అది పోని ఒకటి, మన ఇన్ని రోజులు ఇసుక లాభాల కోసమే కాళేశ్వరాన్ని ఎండబెడుతున్నాను అనుకున్నాం కదా. ఇప్పుడు అట్లా కాదట. కాళేశ్వరాన్ని అట్లా ఎండబెట్టడం వల్ల ఆ కాళేశ్వరము అట్లాగే పడావుబడి, ఇప్పుడు ఏమంటారు, మనం ఒక ఇండ్లలో సరిగా నివసించకుంటే ఆ ఇండ్లలో ఎట్లా బూజుబడి మొత్తం ఇండ్లు ఏ విధంగా ఆగమవుతుందో, అదేవిధంగా కాళేశ్వరం ఆ మోటార్లు కానీ, ఆ గేట్లు ఎత్తిపోతున్న మోటార్లు కానీ అవన్నీ ఆగమయ్యేటట్టు, ఖరాబ్ అయ్యేటట్టు ఈ యొక్క ప్రభుత్వం అట్లనే కాళేశ్వరం విడిచేస్తే అదే కూలిపోద్దులే, రైతులెడైనా చావని, మనకు అవసరమా అనుకుంటూ రేవంత్ రెడ్డి గారు ఆడుతున్న డ్రామా. అవన్నీ పోని కాళేశ్వరం నీళ్ళు ఆపకుండా బనకచర్ల ప్రయోజనాలకు రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారికి తొత్తుగా వ్యవహరించుకుంటూ పనిచేస్తూ ఉన్నాడు. అందుకనే కాళేశ్వరాన్ని ఎండబెడుతున్నారు కావాలని. ప్రభుత్వ వైఖరిని ప్రజాక్షేత్రంలోనే నిలదీయాలి. చూశారు కదా, ప్రజాక్షేత్రంలోనే ఎప్పుడు ప్రజల కోసమే ఆలోచించే మనిషి కేసీఆర్ ఒక మాట చెప్పాలంటే, రాష్ట్రంలో యూరియా కొరత తీవ్రంగా ఉంది. ఒక్కటి గుర్తు చేసుకోండి మిత్రులారా, యూరియా కోసము రాష్ట్రంలో ఉన్న బీజేపీ నాయకులు, రాష్ట్రంలో ఉన్న వ్యవసాయ శాఖ మంత్రి, రాష్ట్రంలో ఉన్న నీటిపారుదల శాఖ మంత్రి, రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి, వీళ్ళందరూ కలిసి యూరియా పుష్కలంగా ఉందని ఒకడంటాడు, యూరియా అసలే దొరకడం లేదని ఇంకోటి అంటాడు. ఈ చిత్రం ఏంటంటే, వీళ్ళు రైతుల్ని ఆగం చేయడానికి, మళ్ళీ పాలమూరు నుంచి వలసపోవడానికి, తెలంగాణ రాష్ట్ర రైతులను మళ్ళీ పని దొరకట్లేదని ఊర్లో నడిచి పట్టణాలకు వెళ్ళే ప్రయత్నంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తూ ఉన్నాడు. ఆ నాయకుడు తెలుసు కదా, రైతుల్ని బాగుపరిచిన నాయకుడు, రైతుల గురించి తెలవకుండా ఎవరి గురించి తెలుసుకోవాలి, ఆయన అంత గొప్పటి నాయకుడు. చూద్దాం. వ్యవసాయాన్ని ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుంది, ప్రజల సమస్యలు పట్టించుకోవడం లేదు. వ్యవసాయాన్ని ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుంది. నిజానికి వ్యవసాయాన్ని సర్వం ఆగం పట్టించుట్ల ఈ ప్రభుత్వము చూస్తున్నారు మీరు. నీళ్లు లేదు, ఎస్ఆర్ఎస్పి కెనాల్లో నీళ్లు రావట్లా, అది పోని సకాలంలో రైతు బంధు రావట్లా, యూరియా చక్కగా దొరకట్లా, కాళేశ్వరం నీళ్లు రావట్లా, దానికి తగ్గ మద్దతు ధర లేదు, ఐకేవి సెంటర్లో సరిగ్గా అమ్ముడు లేదు, కొనుడు లేదు. ఇది కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న తీరు. దీనిపైన కేసీఆర్ గారు రోజు చలించి పోతున్నాడు. నేను ఒక మాట నిన్న వీడియోని ఇట్లా స్క్రోల్ చేస్తూ ఉన్నా, అయితే ఒక వీడియో వచ్చింది కేసీఆర్దే. ఈ రజతోత్సవ సభ జరిగింది కదా ఎలకతుర్తిలో, అక్కడ ముచ్చట విన్నా నేను. ఏంటంటే కేసీఆర్ ఒక మాట అంటాడు, ఒక తోటి సోదరుడు
నన్ను పిలుస్తా ఉన్నాడు. ఆయన చెప్పుల షాప్ డబ్బాని కూల్చివేస్తే కేసీఆర్ అన్న ఎక్కడున్నా నువ్వు రావాలి అని అంటే ఆయన అన్నాడు, కత్తేమో వాడి చేతిలో పెట్టివి, నన్నేమో యుద్ధం చేయమంటివి, ఇట్లా ఉంది ఏ వారము, మీరు మార్పు కావాలని ఎన్నుకున్నాడేమో ఎగిరెగిరి జరుగుతుండు, నేనేం చేయగలను, అందుకనే బావ చెప్పిండనో, బామ్మర్ చెప్పిండనో, అన్న చెప్పిండనో, కాక చెప్పిండనో, అమ్మ చెప్పిందనో కాంగ్రెస్ పార్టీకి ఓటేయాల్సిన అవసరం లేదు, మిమ్మల్ని మన ప్రాంతీయవాది లెక్క తెలంగాణను అభివృద్ధి బాట వైపు నడిపించేటట్టుగానే నేను ఏర్పరచుకున్న తప్ప తెలంగాణ అస్తిత్వాన్ని ఎవరి కాళ్ళ దగ్గర పెట్టేటట్టుగా నేను ఏర్పరచుకోలే. అందుకని కేసీఆర్ గారు అంటే నాకు నిజంగా ఇక్కడ నేను కేసీఆర్ గారిని జోక్య వ్యవహారం చేస్తలేను. కేసీఆర్ గారు నాకు కూడా అన్యాయం చేశారు. నాకు జియో 46లా నేను కూడా నిలుతున్నే, నేను కూడా బాధితున్నే, నాకు కూడా ఉద్యోగం రాలే, నేను సపోర్ట్ చేసుకుంటూ మాట్లాడుతున్నాను. కేసీఆర్ గారు తెలంగాణ పైన ఇప్పుడు మార్పు కావాలని రేవంత్ రెడ్డికి ఓటేసి ఏం చేసిండు మరి, ఎగిరిదంతలేడా? అందుకని ఇక్కడ అంటున్నా, కేసీఆర్ గారు తెలంగాణ కోసం ఇంతగానం ఒక సోషల్ మీడియాలో ఉన్న వీడియోని కూడా కేసీఆర్ గారు చూస్తూ ఉన్నారంటే ఒక్కటి గుర్తు చేసుకోండి, అధికారంలో ఉన్న నాయకుడేమో మన రేవంత్ రెడ్డిని తిడుతున్నాడని అసెంబ్లీ సాక్షిగా సోషల్ మీడియాలను పండబెట్టి దొక్కుతున్నాడు. అదే కేసీఆర్ సోషల్ మీడియాలో ఒక వీడియో వస్తే దానిని ఏ విధంగా రెస్పాండ్ అయ్యి తీసుకున్నాడో చూసారా? ఆయనను కూడా సోషల్ మీడియా వేదికగా కాంగ్రెస్ వాళ్ళు చాలామంది తిడుతూ ఉన్నారు. మరి కేసీఆర్ గారు దాన్ని చూసుకొని తిట్టచ్చు కదా, మళ్ళీ తిట్టరు. ఆయనకు అలాంటి నచ్చవు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అనేది రాష్ట్రాన్ని ముంచడానికి తయారైంది. దీనిపైన ప్రజాక్షేత్రంలో గట్టి యుద్ధాలు చేయాలనుకుంటూ కేసీఆర్ గారు బలంగా ముందుకు వచ్చాడు. ఈ బలాన్ని ఇప్పుడు ఎవ్వరు ఆపలేరు. రాబోయే రోజుల్లో కేసీఆర్ రైతాంగంలో ఉంటున్నాడు, కేసీఆర్ గారు ప్రజల్లో ఉంటున్నాడు. స్థానిక ఎన్నికల్లో ఏం చేద్దాం, బనకచెర్ల మ్యాటర్ పైన ఏం చేద్దాం, ఈ రేవంత్ రెడ్డి, బీజేపీ, నరేంద్ర మోడీ, చంద్రబాబు నాయుడు ఈ రాబందుల లెక్క తెలంగాణను ఎందుకు ఆగం చేస్తూ ఉన్నారు, వీళ్ళని ఎక్కడికెక్కడ ఉతికారుదాం అనుకుంటూ కేసీఆర్ గారు అన్నారు. అంటే ఆయన అంటే ఎట్లా ఉంటుందో తెలుసు కదా. ఆయన ఒక జస్ట్ ఈరోజు ఇంటర్వ్యూకి వస్తున్నాడంటే లైవ్ ఎంత వస్తుంది, ఎంతమంది చూస్తారు? లైవ్ లక్షలు చూస్తారు. అదే రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడే వాళ్ళకి ఇంటర్వ్యూ చేస్తున్నాడంటే ఒక 500 మంది కూడా చూడరు. స్థాయికి, మాట్లాడే భాషకి తీరు ఉంటుంది. ప్రజల కోసం పోరాడే నాయకుల స్థాయి వేరు, ప్రజలు యాగం చేద్దామని కూడా చూసేటువంటి నాయకులు వాళ్ళు వేరు.